అంటే ఆఫ్టర్ ఐపీఎల్ అండి దేశ్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ వన్డే జరిగినప్పుడు అసలు ఒక రచ్చరచ్చగా ఉండేది టీవీలో. అందులో 50 ఓవర్ మ్యాచ్లు అయితే ఇంకా ఖతర్నాక్ పండగ రోజంతా. ఇప్పుడు సరే ఫాస్ట్గా అయిపోతున్నాయి, మ్యాచ్ ఫార్మాట్స్ మారిపోయాయి. ఐపీఎల్ మనకి దేశం కోసం అని ఇడిపోయి టీమ్ స్పిరిట్ వచ్చింది, అందరూ కలగలిసి ఉన్నారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ అండి బిట్వీన్ దిస్ అండ్ దట్? ఆ పేట్రియాటిక్ స్పిరిట్కి దీనికి లేదు టీమ్ స్పిరిట్కి? టీమ్ స్పిరిట్ కాంబినేషన్ ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయండి. సమ్ టైమ్స్ ఒక 100 పెద్ద కాంట్రిబ్యూషన్ కాకపోవచ్చు టీంకి, ఒక 5 వికెట్ కాకపోవచ్చు, కానీ ఒకటి ఇంపార్టెంట్ స్పెల్లో ఒక సిచ్యువేషన్లో మీరు టీం కోసం వికెట్ మీద ఉండాలి అన్నప్పుడు ఉండి ఇది స్కోర్ కొట్టాలి, ఒక 30 కూడా చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో యాజ్ లాంగ్ యాజ్ విన్ ఆర్ లూజ్ పీపుల్ కాంట్రిబ్యూటింగ్ టువర్డ్స్ అ టీమ్, అది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది. కాబట్టి ఆబ్వియస్లీ యూ కెన్ సీ, అప్పుడు నేను లేను కాబట్టి అప్పుడు టీమ్ స్పిరిట్ గురించి నేను మాట్లాడలేను. బట్ వాట్ ఐ సీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ ఈస్ దే కేర్ ఫర్ ఈచ్ అదర్, దే ఆర్ దేర్ ఫర్ ఈచ్ అదర్. ఎవ్రీబడి సపోర్ట్స్ ఈచ్ అదర్ ఇన్ ఏ డిఫరెంట్ మేనర్, నాట్ ఓన్లీ ఆఫ్ ద ఫీల్డ్ బట్ ఆన్ ద ఫీల్డ్ కూడా. ఎందుకంటే ఒక 100 కొట్టాలంటే ఇంకో బ్యాట్స్మెన్ సపోర్ట్ లేనిది కాదు. సో దానికోసం దే హెల్ప్ ఈచ్ అదర్ యాజ్ పార్ట్నర్స్. బౌలింగ్లో కూడా ఒకప్పుడు ఒక రోజు ఒకళ్ళు అవుతుంది, ఇంకో ఒకళ్ళు అవుతుంది. యాజ్ అ ఫీల్డర్స్ మెయిన్ ఏంటంటే యాజ్ అ ఫీల్డింగ్ యూనిట్ వీ వాంట్ టు సపోర్ట్ బౌలర్స్ ఇన్ సచ్ అ మేనర్ దట్ వీఆర్ హియర్ టు టేక్ 20 వికెట్స్. దానికోసం మనం ఏం ప్రయత్నం చేయాలి. నేను ఒక సింపుల్ బౌలర్స్ కూడా ఇలా చేస్తుండే ఏంటంటే, ఎప్పుడైతే మీరు డైవ్ చేయలేదనుకో బౌండరీ, మీరు అడగలేరు. యూ స్టార్ట్ డూయింగ్ ఇట్, ఇట్ విల్ ఆల్వేస్ రిఫ్లెక్ట్. సో అది మంచిగా తీసుకున్న వే, ఇట్ వాస్ వెల్ రిసీవ్డ్ అండ్ యూ కెడ్ సీ ద వే డిఫరెన్స్ ఇన్ ద వే వీ ఫీల్డ్. ఫ్రమ్ యువర్ అబ్జర్వేషన్ ఆఫ్ సో మెనీ మ్యాచెస్ అండి, అండ్ ఆల్సో హ్యావింగ్ బీన్ ఇన్ ద ఫీల్డ్ ఆల్సో, వాట్ ఈస్ దట్ వన్ థింగ్ దట్ డిసైడ్స్ ఆ రోజు గెలుపు ఓటములు? చెప్పలేమా పరిస్థితులు? అంటే ఎవ్రీబడి థింక్స్ దే ఆర్ డూయింగ్ దేర్ బెస్ట్ అండ్ ఎవ్రీబడి డస్ దేర్ బెస్ట్ ఆల్సో. కానీ ఒకళ్ళు గెలుస్తారు, ఒకళ్ళు ఓడిపోతారు. ఆ ఫైన్ లైన్ ఎక్కడి నుంచి వస్తుంది? టైమింగా, ఆ మూమెంట్లో ఫోకస్ అండ్ కాన్సన్ట్రేషనా? వాట్ ఆర్ ద ఆడ్స్ దట్ హ్యావ్ టు వర్క్ ఇన్ యువర్ ఫేవర్ ఫర్ యూ టు విన్? వన్ ఈజ్ టెంపర్మెంట్ అండి. ఓకే, స్కిల్ అందరు ప్రాక్టీస్ చేస్తారు. టెంపర్మెంట్ ఆ ప్రెషర్ సిచ్యువేషన్లో మనము అక్కడే ఉండాలి. మనం వేసే నెక్స్ట్ బాల్ ఆలోచన ఉండాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మైండ్ రేస్ అవుతుంటుంది. అవును, ఈ బాల్ 4 పోతే ఎట్లా, ఈ బాల్ 6 పోతే ఎట్లా, ఈ బాల్ నేను డాట్ ఆడితే ఎట్లా. సో రేస్ అయినప్పుడు మనం ఈ బాల్లో ఉండం. మంచి టెంపర్మెంట్ అంటే ఆ మూమెంట్లో ఉండాలి. ఫోకస్, మెడిటేషన్ లాంటిది ఆల్మోస్ట్. లిటరలీ ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ డూయింగ్ ఇట్. కానీ ఆ మూమెంట్లో ఆ టెంపర్మెంట్ ప్లస్ లక్, ఇంతమంది మిమ్మల్ని నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మ్యాచ్ టీమ్ ఇండియా చేతిలో ఉంది. సో అప్పుడు మీరు అదే దాంట్లో ఫోకస్ చేసి ఉంటుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇంకోటి సెల్ఫ్ బిలీఫ్. ఇప్పుడు ఏ సిచ్యువేషన్ అయినా నేను గెలిపించే అనే కాన్ఫిడెన్స్, సెల్ఫ్ బిలీఫ్ మనిషిలో ఉందనుకోండి, రైట్, ఆటోమేటిక్గా ఈ రెండు చాలా 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 ఇంపార్టెంట్. వన్ ఈజ్ యువర్ ఓన్ బిలీఫ్ ఆన్ యువర్ ఓన్ గేమ్, నీ గేమ్ ఏంటిదో నీకు తెలిసి, ప్లస్ టెంపర్మెంట్ టు హ్యాండిల్. మీరు అంటారు స్కిల్ అటు ఇటు ఉందంటే, నాకు తెలిసి T20 మ్యాచ్ ఆ రోజు ఎవరు నర్వ్స్ హోల్డ్ చేసి ఆ మ్యాచ్ ఆడతారో మీరు డిఫరెంట్ చూస్తారు. వాళ్ళు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉంటారు. ఎన్ని ఉంటాయండి అసలు. ఒక మ్యాచ్ ఆడి గెలవడం అంటే మామూలు విషయం కాదు. అసలు క్రికెటర్స్ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది దిలీప్ గారు? అంటే మ్యాచ్ సీజన్ వచ్చినప్పుడు ఇంకా అసలు ఇంకా అంతకంటే నో లుకింగ్ బ్యాక్, అదే మనకి జీవితం. బట్ మిగతా టైం ఏముంటుంది మైండ్లో, ఏముంటుంది? వాట్ హ్యాపెన్స్ ఇన్ క్రికెటర్స్ మైండ్? ఇండియన్ క్రికెటింగ్ మైండ్లో ఇండియన్ క్రికెటర్స్కి ఎప్పుడు మ్యాచ్లే. మీరు చూస్తే నార్మల్గా రంజీ ట్రోఫీ, ఫస్ట్ క్లాస్, ఇంటర్నేషనల్, మళ్ళీ ఐపీఎల్. సో ఇట్ ఇస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ వాళ్ళకి. అందుకని వాళ్ళ బ్రేక్స్, ఈ చిన్న బ్రేక్స్, ఇప్పుడు మాకు 1 month బ్రేక్, చిన్న బ్రేక్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ బికాస్ దే గెట్ టు స్పెండ్ టైమ్ విత్ ద ఫ్యామిలీ. ఫీల్డ్ క్రికెట్తో కొంచెం ఆఫ్ అయిపోయి వాళ్ళు. కాకపోతే ఈ మెథడ్స్ అన్నారు చూడండి, ఎవ్రీబడి టేక్స్ బ్రేక్ ఇన్ ఎ డిఫరెంట్ మేనర్. ప్రతి ఒక్కరికి ఒకటి సూట్ అవుతుంది. సమ్ టైమ్స్ దే వాంట్ టు గో అవే ఫ్రమ్ క్రికెట్. కొంతమంది సరిగ్గానో ఎక్కువ ప్రాక్టీస్ చేయాలనుకుంటారు. సో కొంతమంది ఏంటంటే దే లైక్ టు గో అరౌండ్ వేరే కంట్రీకి వెళ్ళి వాళ్ళు టైం స్పెండ్ చేయాలి. సో ఎవ్రీబడి హ్యాస్ డిఫరెంట్ వేస్ ఆఫ్ స్విచ్చింగ్ ఆఫ్ దేర్ మైండ్ ఫ్రమ్ ద గేమ్, సో దట్ వెన్ దే ఆర్ కమింగ్ ఆఫ్టర్ దే ఆర్ రెడీ టు ప్లే అనదర్ ఎందుకంటే ఒకసారి స్టార్ట్ అయింది అనుకోండి, ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్, కంటిన్యూస్ మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్, మ్యాచ్ ఆఫ్టర్ మ్యాచ్. అందుకని అంటారు ఇండియన్ క్రికెట్ ఎట్లా అంటే ఓటమి అయినా గెలుపైనా జెల్ అయిపోతుంది. ఎందుకంటే విత్ ఇన్ స్పాన్ ఆఫ్ అనదర్ వీక్ యూ విల్ ప్లేయింగ్ అనదర్ గేమ్, అనదర్ అపోజిషన్, డిఫరెంట్ ప్లేస్. కంప్లీట్గా దే మూవ్ ఆన్. సో ఏంటంటే గెలిచినామని ఆనందం ఎక్కువ రోజులు పడద్దు, ఓడిపోయినామని ఎక్కువ రోజులు బాధపడదు. ఎందుకంటే యూ హ్యావ్ టు ఫేస్ అనదర్ ఛాలెంజ్ అగైన్ క్విక్లీ.
అంతే కదా. ఇప్పుడు మన T20 గెలిచిన తర్వాత ఆబ్వియస్లీ ఇంకా ప్రెషర్ చాలా ఉంటుంది. నెక్స్ట్ ఏంటి అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తారు. ఇండియా టీంలో కూడా ఉంటుంది కదా, మనం గెలవాలి, ఇంకా ప్రూవ్ చేసుకోవాలి, నిలుపుకోవాలని. సో అందుకొని ఏంటంటే ఆ బ్యాలెన్స్ అనేది మేము ఎస్పెషలీ ఇప్పుడు అవుట్ సైడ్ ద వరల్డ్ ఫ్యాన్స్ ఎక్స్పీరియన్స్లో తప్పే లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ లవ్ వీఆర్ హియర్, సింపుల్ చెప్పాలంటే. సో దే ఆర్ ఎంటైటిల్డ్ టు డూ వాట్ ఎవర్ ఒపీనియన్ దే హ్యావ్. మేము మా సరౌండింగ్స్ యాజ్ అ కోచెస్, సపోర్ట్ స్టాఫ్ మేమేం ట్రై చేస్తామంటే ఈ ఎమోషన్స్ అనేవి గెలిచినప్పుడు మరీ పైకి పోకుండా, ఓడిపోయినప్పుడు మరీ కిందికి వెళ్ళకుండా ఆ బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నిస్తుంటాం. ఎట్లా చెప్తారండి ఇప్పుడు వాళ్ళు గెలవలేదు, ఓడిపోయారు, వచ్చేసారు, ఇంకా అయిపోయిన మ్యాచ్, అందరికీ ఎట్లా ఉంటుంది అర్థం చేసుకోవచ్చు. ఆ టైంలో కదిలించడానికే ఒకలాగా హెసిటేషన్ ఉంటుంది కదా మనకి. కొన్నిసార్లు స్పేస్ ఇవ్వడమే చాలా పెద్ద మంచి. యూ హ్యావ్ టు గివ్ దెమ్ స్పేస్. ఎందుకంటే ఒక ప్లేయర్కి ఎంత ఎమోషన్ ఉండి ఆలోచనలు ఉంటాయో బయటకు వచ్చినాక అబ్జర్వ్ చేసి మాకు చెప్పాలని మేము అబ్జర్వ్ చేసినవి కొన్ని ఉంటాయి. ఆ టైంలో ఏ టైం అయితే మనం స్పేస్ ఇస్తామో కరెక్ట్ టైం కాదనేది అదే వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ టు డూ. ఎందుకంటే ఒక మనిషి ఇన్స్టెంట్ ఆలోచన చాలా ఉంటుంది. మీరు ఒక 5 minutes ఆలోచించుకొని దాని గురించి ఆలోచిస్తే దెన్ యూ ఆన్సర్ ఓన్లీ విల్ చేంజ్ ఫ్రమ్ ప్రాబ్లమ్ వాట్ హ్యాపెండ్ ఇన్ ఫ్రంట్కి కొంచెం సొల్యూషన్ బేస్డ్కి వెళ్ళిపోతుంది. ఇట్స్ వెరీ అంటే డిఫికల్ట్ స్పాట్ టు బి. ఐ జస్ట్ వండర్ అండి, క్యాప్టెన్సీ అన్నది, కోచింగ్ అన్నది ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సెట్ ఆఫ్ ఇది కదండి, మైండ్ సెట్ కదా. బికాస్ ఒక క్యాప్టెన్గా ఉండడం, గ్రేట్ ప్లేయర్ కెనాట్ బి అ గ్రేట్ క్యాప్టెన్ నెసెసర్లీ. ఇన్ఫ్యాక్ట్ ఎవ్రీబడి చాలా క్లాసిక్గా రెఫర్ చేసే సచిన్ టెండూల్కర్ గారి, వరల్డ్ లెజెండ్ ఆయన, అంతటి ఘనత సాధించిన ఆరా ఉన్న క్రికెటర్స్ కొద్దిమందే ఉన్నారు. అయినా కూడా క్యాప్టెన్సీ విషయంలో ఆయన అంత క్యాప్టెన్గా నిలుపుకోలేకపోయారనే ఒక భావన. ఇస్ దట్ రైట్? ఐ రైట్ ఆర్ ఐ రాంగ్? అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ మెనీ ఫ్యాక్టర్స్ అండి. మనకున్న రిసోర్సెస్, ఆ టైంలో మన ప్లేయర్స్ కూడా ఉండాలి, అందరు ఫిట్ ఉండాలి, ఆ రిసోర్సెస్ ఏమున్నాయో అవన్నీ. సో క్యాప్టెన్ స్ట్రాటజికలీ సౌండ్ ఉండాలి, టాక్టికలీ సౌండ్ ఉండాలి, ఇది వన్ ఆస్పెక్ట్. ఇంకోటి ఆయనకు రిసోర్సెస్, టీం కూడా ఆయన తగ్గట్టు ఉండి, కాంబినేషన్ ఉంది. సో దాంట్లో ఉంటుంది డిఫరెన్స్. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది ఫైన్ ప్లేయర్స్ వచ్చారు. అరే తయారవుతున్నారని మన హైదరాబాద్ అబ్బాయి ఉన్నాడు, సిరాజ్. సో అలాగా మనకి గతంలో కొంతమంది వచ్చి కనిపించకుండా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. కారణం ఏంటండి? ఈజ్ ఇట్ బికాస్ అంటే వాళ్ళ క్రికెట్ కెరియర్ అంతే అని అనుకోవాలా? అఫ్ కోర్స్ కనిపించట్లేదంటే ఆన్ ద ఫీల్డ్ కనిపించట్లేకపోవడం. నేను ఇప్పుడు లక్ష్మణ్ గారు వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని, హైదరాబాదీ స్టైలిష్ బ్యాట్స్మెన్ అని పేరు తెచ్చుకున్నారు. లక్ష్మణ్ గారిని ఇంకా ఆడితే బాగుండు అనే పాయింట్ వరకు వెళ్ళింది. బట్ సడన్లీ ఆయన, సో ఎందుకు అవుతుంది ఇలా? అంటే అబ్రప్ట్ ఎండింగ్స్ ఎందుకు అవుతాయండి క్రికెట్ జర్నీస్లో? సో అంబటి రాయుడు ఫర్ ఎగ్జాంపుల్, హీ వాస్ ప్లేయింగ్ వెరీ వెల్ అనుకుంటున్న టైంలో సమ్వేర్ షిఫ్ట్ అయిపోయింది మొత్తం. సో అలాగా నాకు తెలిసి ఇది తెలుగు వాళ్ళకే ఒక్కటే సపరేట్ అని లేదండి. యాజ్ అ క్రికెటర్గా అది మన తెలుగుకే వర్తించదు, ఎవరికైనా ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఒకసారి సస్టైన్ అయిన వన్ ఏంటంటే ఒకసారి ఇండియా ఆడినంటే వాళ్ళ వాల్యూ కిందికి పైకి అనేది ఏముండదు. ఎక్కడైనా వాళ్ళకుండే రెస్పెక్ట్, వాళ్ళకుండే వాల్యూ ఎక్కడైనా ఉంటుంది. అది ఏ ప్లేయర్ అయినా కానీ, అది దానికి తెలుగు, మరాఠీ ఇవన్నీ కానవసరం లేదు, ఎవరైనా ఒకళ్ళే సేమ్. ప్లస్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు సెలెక్షన్ కొన్నిసార్లు ఏమవుతుందంటే ప్రతి ఒక్క కోచ్, ప్రతి ఒక్క క్యాప్టెన్ ఆ టైంలో ఉన్నప్పుడు వాళ్ళకు ఏ టీం కాంబినేషన్, వాళ్ళు ఏ ఫిలాసఫీలు వెళ్తున్నారు, వాళ్ళు అనుకున్న టీంకి వీళ్ళు ఫిట్ అవుతారా లేదా, ఇవన్నీ కాంబినేషన్స్, ఏ కండిషన్స్లో ఆడుతున్నారు, ఇవన్నీ కొంచెం మ్యాటర్ అవుతాయి. కాకపోతే ఏంటంటే కొన్నిసార్లు ఏ ఎరాలో ఆడుతున్నారు మీరు, ఏ ఎరాలో ఆడుతున్నారు. ఒకవేళ ఎక్స్ట్రాడినరీ మనకున్నప్పుడు చాలా పెద్ద ప్లేయర్ చాలా ఏళ్ళు ఆడారు అనుకోండి, ఆ స్పాట్ వెళ్ళిపోతుంది. సో ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ఆర్ ద స్పాట్స్ అవైలబుల్, హౌ ద క్యాప్టెన్ అండ్ కోచ్ ఆర్ సీయింగ్ ఇట్. ఇవన్నీ కొంచెం వేరియబుల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి దాంట్లో. సో దానికి మనకు తెలుగు వాళ్ళకి ఏం సంబంధం. ఇన్ఫాక్ట్ దే ఆర్ మెనీ పీపుల్ హు ఆర్ కమింగ్ అప్ గుడ్. ఇప్పుడా 100% కొన్ని నేమ్స్ చెప్పరా, సో దట్ ఎవ్రీబడి ఫీల్స్ ఎన్కరేజ్డ్. ఇప్పుడు చూడండి, అంతకుముందు చూడండి, ఇప్పుడు మనకు తిలక్ వర్మ ఉన్నాడు, సిరాజ్ ఉన్నాడు, మనకి ఇప్పుడు ఆంధ్ర నుంచి చూస్తుంటే భరత్ ఆడిండు, నితేష్ రెడ్డి వస్తున్నాడు, వీళ్ళు అప్కమింగ్ వస్తున్నారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మన హైదరాబాద్ టీమే మనకు బుచ్చిబాబులో ఫైనల్ వరకు వెళ్ళాం. అవును. So that shows that we are doing well, we are progressing well. It's a matter of time we keep breaking those doors. అందుకే ఈ ఐపీఎల్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే దీంట్లో ఎక్స్పోజర్ వస్తుంది. రైట్ ఎక్స్పోజర్ వచ్చి అండ్ బహుశా కొత్త వేదికలు క్రియేట్ అయినట్టే కదండి. చాలా ఉన్నారు కదండి. ఇప్పుడు మీ విహారీ తీసుకోండి, అంతకుముందు మన తెలుగు ఆడే బ్రహ్మాండంగా ఆడాడు. సో దే ఆర్ ప్లేయర్స్. ఇప్పుడు కొత్త ప్లేయర్స్ అంటే ఆ బ్రేక్ త్రూ అనేది, ఇప్పుడు ఇండియన్ టీం 15 అంటే ఆ 15 ఇంతమందిలో కాంపిటీషన్ అయితే డెఫినెట్లీ ఉంటుంది. అవునండి, చాలా
సో యువర్ జాబ్ ఈస్ టు కీప్ పర్ఫార్మింగ్ అండ్ కీప్ బ్రేకింగ్ ద డోర్స్, కీప్ నాకింగ్ ద డోర్స్. హౌ డూ యూ గెయిన్ విజిబిలిటీ ఇన్ టీమ్ స్పోర్ట్ లైక్ దిస్? హౌ డస్ వన్, ఇప్పుడు మీరు చాలా మంది అప్కమింగ్ ప్లేయర్స్ ఉన్నారన్నారు, నేషనల్ విజిబిలిటీ రావడానికి ఏమిటి, వాట్ ఇస్ దట్ మ్యాజిక్ చెప్పండి. థ్యాంక్స్ టు బీసీసీఐ అనాలి దీన్ని. Oh. ఎందుకంటే బీసీసీఐ సిస్టమ్ ఎలా మంచిది అంటే, ఇప్పుడు మీకు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఉంది, నార్మల్ రంజీ ట్రోఫీ ఉంటుంది, రంజీ ట్రోఫీలో పర్ఫామ్ చేసిన వాళ్ళకు నెక్స్ట్ లెవెల్లో సెలెక్ట్ చేస్తారు, తర్వాత ఇండియా ఏ ఉంటుంది. సో ఈ ప్రాసెస్ మొత్తంలో ప్రతి ఒక్క నేషనల్ సెలెక్టర్ వచ్చి మ్యాచ్ చూస్తుంటారు. ఒక వేదగా